ఇక తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం ప్రకటించింది. 2 రాష్ట్రాలకు కలిసి 3,300 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. తక్షణ సాయం కింద ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. గత కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తి 2 తెలుగు రాష్ట్రాల్లో పెను విధ్వంసం జరిగింది. విజయవాడ జలదిగ్బంధంలో చిక్కుకుంటే మున్నేరు ఉధృతికి ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. ఇక 2 రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇరు రాష్ట్రాల్లో ముంపు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితి సమీక్షించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్రం సాయం ప్రకటించింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, ఈ రోజు వరద నష్టంపై సచివాలయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో పాటు అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సమావేశమయ్యారు. కొద్దిసేపటి కిందటికి సమావేశం కూడా ముగిసింది. రాష్ట్రంలో జరిగిన వరద ప్రభావిత ప్రాంతాల దృశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులకి వివరించారు. పలు జిల్లాల్లో ఒకే రోజు అత్యధికంగా 40 సెంటీమీటర్ల వర్షం కురిసిందని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వరద ప్రభావిత జిల్లాల్లోని గ్రామాల పరిస్థితి దారుణంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులకు వివరించారు. రోడ్లు, ఇండ్లు, బ్రిడ్జ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, రాకపోకలు స్తంభించాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి తెలిపారు. తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు 10,000 పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర పంట నష్టం జరిగిందని, పొలాలన్నీ రాళ్లు, ఇసుక మేటలతో నిండిపోయాయని అధికారులు కూడా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి తెలిపారు. అయితే దీనిపైన ప్రస్తుతానికి కేంద్ర మంత్రులు కూడా ప్రెస్ మీట్ నిర్వహించాలని కూడా అనుకున్నారు. కాకపోతే మెయిన్ ఇష్యూ ఏంటంటే మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో భారీ ఎత్తున వర్షం వల్ల ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ దెబ్బతిన్న విషయం తెలిసిందే. దానికి సంబంధించిన ప్రజెంటేషన్ కూడా అధికారులు కేంద్ర మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలోని వరద నష్టము దాదాపు 5,438 కోట్ల ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు కేంద్ర మంత్రికి అధికారులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ నిధులను రాష్ట్రాలకు విడుదల చేసే విషయంలో ఇప్పుడున్న మార్గదర్శకాలను సడలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. తాత్కాలిక మరమ్మతులకు తక్షణ సాయం అందించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. దీంతో పాటు శాశ్వత పునరుద్ధరణ పనులకు తగినన్ని నిధులు కూడా కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. ఆంధ్రప్రదేశ్ కు ఎలా సాయం అందిస్తారో అదే తీరుగా తెలంగాణకు సాయం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. 2 తెలుగు రాష్ట్రాలతో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. అలాగే విపత్తుల సమయంలో ప్రజలకు సాయం అందించే విషయంలో పార్టీలో రాజకీయాలు ఉండవని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్పష్టం చేశారు. అయితే తక్షణ సాయం కింద 2,000 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. అలాగే ఈ రోజు ఒక ఆసక్తికర సన్నివేశం ఏంటంటే మనమందరం కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో అటు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు కేంద్ర హోంమంత్రి శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వరద తీవ్ర వర్షాల ప్రభావం పైన సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆసక్తికరంగా ఇద్దరు ఆప్యాయంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం, ఒక పాత మిత్రులు ఒక దగ్గర కలిసినట్టుగా కూడా ఒక అరుదైన దృశ్యంగా కూడా ఈ రోజు కనిపించింది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా కూడా ఒక టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో ఉంటుంది. బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు మంచి సన్నిహితులని, మంచి ఫ్రెండ్షిప్ ఉందని కూడా, అది గతంలో కూడా ఒకసారి రాజ్ భవన్ లో ఎటో పార్టీలో కూడా అది ప్రస్ఫుటమైందని కూడా రాజకీయ విశ్లేషకులు అంటారు. ఎందుకంటే ఇద్దరిది కూడా సిమిలర్ గా సేమ్ బ్యాక్గ్రౌండ్. బండి సంజయ్ది కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండే. ఒకప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలో పనిచేసిన వ్యక్తిగా, పూర్వ మిత్రుల కలయిక అన్నట్టు కూడా ఈ రోజు ఇద్దరు ఆప్యాయంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పలకరించుకోవడాలు, అలాగే ఇద్దరు ఆ ఫోటోలలో కూడా చాలా చిరునవ్వు మందహాసంతో కూడా ఇద్దరు ఒకరినొకరు కూడా పలకరించుకోవడం కూడా చూసాము. సో ఇప్పుడు రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే 2 ఎక్స్ట్రీమ్ అంటే సౌత్ పోల్, నార్త్ పోల్ అన్న చందాన ఇటు కాంగ్రెస్, బీజేపీ ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతము రాష్ట్రంలో ఏర్పడ్డ విపత్తు కారణంగా కేంద్ర మంత్రి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బండి సంజయ్ కలిశారు. వాస్తవిక పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇద్దరు కేంద్ర మంత్రులు
మంత్రులకు వివరించారు. కానీ ఈ రోజు వారిద్దరి కలయిక మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. అక్కడ ఇద్దరు ఒక గంభీరత్వంతో పాటు పాత మిత్రుల కలయిక ఎంత ఆప్యాయత ఉంటుందో ఆ ఆప్యాయత అనేది ఆ గెస్టర్స్ లో మనకి క్లియర్ గా కనపడుతోంది వైశాలి. అయితే కేంద్రం ఇరు రాష్ట్రాలకు 3,300 కోట్లు ప్రకటించింది కదా, మరి ఇందులో తెలంగాణకు ఎన్ని కోట్లు కేటాయించింది, ఏపీకి ఎంత కేటాయించింది? ప్రస్తుతము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణ సహాయంగా 2,000 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రుల్ని కోరినట్టు కూడా మనకు సమాచారము. అయితే విపత్తుల సమయంలో ప్రజలకు సాయం అందించే విషయంలో పార్టీలు రాజకీయాలు ఉండవని కూడా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒకటి రిక్వెస్ట్ చేశారు. 2 తెలుగు రాష్ట్రాలలో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేంద్ర మంత్రిని కోరారు. అయితే ప్రస్తుతానికైతే 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 3,300 కోట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ఇనిషియల్ గా అయితే తక్షణ సాయం కింద 2,000 కోట్లు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. వైశాలి శ్రీచరణ్, అంటే గతంలో కూడా వరదలు సంభవించినప్పుడు కేంద్రం సాయం ప్రకటిస్తే వాటిని పక్కదారి పట్టించారు. ఈసారి అలా కాకుండా చూసుకుంటామని చెప్పి ఆ కేంద్ర మంత్రి చౌహాన్ వెల్లడించారు కదా, అంటే ఇవి ఎలా, దేనికోసం, ఎప్పుడు వినియోగించనున్నారు? ఇది గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఇది ఉదంతం. ఇది ప్రస్తుతానికి అయితే మనం అందరం కూడా చూసాము లైవ్ గా విజువల్ లో కూడా. అటు ఖమ్మం జిల్లాతో పాటు మహబాద్ జిల్లా ఎంత తీవ్రంగా నష్టపోయాయో, అలాగే దాదాపు 9 మంది పైగా కూడా మరణించారు మొన్న తీవ్ర వర్షాల ద్వారా. అయితే ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పర్టికులర్ గా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ అలయన్స్, అటు జనసేన, బీజేపీ, టీడీపీ అలయన్స్ తో కూడిన ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. సో ఆంధ్రప్రదేశ్ కి ఎంత పర్టికులర్ గా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఎంత కన్సర్న్ గా ఉందో తెలంగాణ పట్ల కూడా అంతే కన్సర్న్ గా ఉందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. సో ప్రస్తుతానికి గత ప్రభుత్వంలా కాకుండా ఈసారి నేరుగా ఈ విపత్తుకు సంబంధించి నిధులు ఖచ్చితంగా కూడా సహాయం అందిస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రామిసింగ్ గా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రకటన అయితే వెల్లడించింది. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.